ప్రభునామనకు ఘనత కలుగును గాక. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వాక్యము మనం చూసుకున్నాం. కీడునకు ప్రతి కీడు ఎవనికిని చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన దాన్ని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. పౌలు భక్తుడు మనకిచ్చినటువంటి హెచ్చరికను మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మానవ సహజమైన స్వభావం ఏమిటంటే కీడుకు ప్రతి కీడు చేయడం. ఎవరైనా మనల్ని తిడితే మనం వాళ్ళని తిరిగి తిట్టాలా, ఎవరైనా మనల్ని కొడితే మనం వాళ్ళని ఒక దెబ్బకు బదులు 2 దెబ్బలైనా కొట్టాలా. అది మన స్వభావం. అది కానీ అలా ఎప్పటికీ చేయకూడదు అని దేవుడు ఇస్తున్నటువంటి హెచ్చరికను మనం చూస్తున్నాం. యేసు ప్రభు కూడా ఈ లోకంలో తన పరిచర్య మార్గంలో ఉన్నప్పుడు లూకాసు వార్త 6వ అధ్యాయం 27వ వాక్యం 27-28 వాక్యాలు మనం చూస్తే, వినుచున్న మీతో నేను చెప్పినదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మల్ని శపించు వారిని దీవించుడి అని దేవుడు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి అని ప్రభు సెలవిచ్చును. దావీదు భక్తుడు ఉదాహరణకు మనం చూస్తే తన జీవితంలో తను ఏ తప్పు చేయకపోయినా సౌలు రాజు ఆయన్ని చంపటానికి తరుముతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన కొండల్లో, లోయల్లో, వాగుల్లో దాక్కొని ఆ మరణం తప్పించుకోవడానికి ఎంతో ప్రయాసపడుతున్నాడు. ఒకసారి దావీదు తనతో కూడా ఉన్నవారు ఒక గుహలో ఉన్నప్పుడు సౌలు రాజు ఆ గుహ మొదటి భాగంలోనికి వచ్చాడు. సంఘ నివృత్తి కొరకు అతను దానిలోకి వచ్చినప్పుడు దావీదుతో కూడా ఉన్న మనుషులు ఆయన్ని చూశారు. వారు దావీదుతో చెప్పాడు, నీ శత్రువుని దేవుడు నీ చేతికి అప్పగించి ఉన్నాడు, ఆయన్ని ఒక పోటు పొడిసి ఆయన్ని చంపివేద్దామంటే దావీదు అంటాడు, యెహోవా జీవం తోడు, నేను అలా చేయను, అతడు యెహోవా చేత అభిషేకం పొందినాడు కనుక నేను అతన్ని చంపను అని చెప్పి అతను ఆ గుహలో ఉన్నట్టు తెలుసుకోవాలని అతని వస్త్రపు చెంగు ఒక ముక్క మాత్రం కోసుకుంటున్నాడు. ఆ తర్వాత అతనితో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. రెండోసారి కూడా దేవుడు అలాంటి సందర్భమే కలుగు చేశాడు. సౌలు దండు కొత్త దళంలో పండుకొని ఉన్నాడు, నిద్రపోతున్నాడు. దావీదు అభిషేక్ అక్కడికి వెళ్ళారు. సౌలు తల దగ్గర ఉన్నటువంటి నీళ్ల బుడ్డిని ఈటని తీసుకొని వచ్చాడు. అభిషేక్ చెప్తున్నాడు, నా ఏలినవాడ, ఒక్క దెబ్బతో ఇతన్ని చంపేస్తానంటే నువ్వు అతన్ని చంపకూడదు, అతడు యెహోవా చేత అభిషేకం పొందినవాడు, అతడు యుద్ధంలో చచ్చిపోతాడో మరి ఏ కీడు సంభవించునో మనకు తెలియదు, మనం అతన్ని చంపకూడదు, మరి ఏ విధంగానైనాను అపాయం కలిగి చనిపోతాడో మనకు తెలియదు, కానీ మనం అతన్ని చంపకూడదని తన సేవకుని తీసుకొని వచ్చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి ఎవరైనా మనకు అంతటి మంచి మనసు మనకు కలిగి ఉంటున్నామా లేదా అనేది ఆలోచన చేసుకోవాలి. దావీదు అలా ప్రవర్తించగలిగాడంటే దానికి ముఖ్య కారణము దావీదు పరిశుద్ధాత్మ చేత నడిపించబడినవాడు. దేవుని యొక్క ఆత్మ అతనిలో ఉండి అతన్ని కీడు చేయనీయకుండా నడిపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే కీడుకు ప్రతి కీడు చేయవద్దన్నాడు దేవుడు. మరి దావీదుని చంపాలని చూసినటువంటి వ్యక్తిని దేవుడు తన దగ్గరకు తీసుకొచ్చినప్పుడు ఆయన చంపకుండా పంపించాడంటే కేవలం దేవుని శక్తి అది. యేసు ప్రభు కూడా సిలువలో తమను కొరడాలతో కొట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు, సిలువ మీద వేలాడ తీశాడు. ఎన్నో ఇబ్బందులు పెట్టినటువంటి ఆ యొక్క శత్రువులను చూసి తండ్రికి ప్రార్థన చేశాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని లూకాసు వార్త 23:34 వాక్యములో మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకు ఆ మనసు ఉందా? మనల్ని హింసించేవారిని, మనల్ని బాధ పెట్టేవారిని, మనల్ని కొట్టేవాళ్ళని, తిట్టేవాళ్ళని క్షమించగలుగుతున్నామా? మనకు ఎంత కోపం వస్తుంది. మన మనసుకు అనుకూలంగా ఎవరైనా లేకపోతే వాళ్ళ మీద మన కోపం వస్తుంది. ఇంకేంది ఇంత కొవ్వు లేకపోతే ఇంత పొగురు అనుకుంటాం. కానీ పరిశుద్ధాత్మని యొక్క పరీక్ష అని మర్చిపోవద్దు. దేవుడు మనల్ని సాతాను మనల్ని శోధనకు గురి చేసినప్పుడు మనము వాడి వల్ల చిక్కుపడకూడదు. క్షమించండి, వదిలిపెట్టండి, దేవుడు చూసుకుంటాడు. వాళ్ళు మనకు అయిష్టమైన కార్యం, మన గాయపరిచారా, మనల్ని ఇబ్బంది పరిచారా, బాధపడద్దు. ఎవరు చూసుకుంటారు? దేవునికి అప్పగించమన్నాడు, దేవుడే చూసుకుంటాడు. తీర్పు తీర్చటం నా పని అన్నాడు. మీరు తీర్పు తీర్చొద్దు అన్నాడు, శిక్ష విధించొద్దు అన్నాడు. కాబట్టి ఇది మొదలుకొనైనా మనం దేవుని బిడ్డలం కదా, ప్రత్యేకించి సేవకులు ఈ విషయంలో జాగ్రత్త పడాలి. ఎందుకంటే మనల్ని గాయపరచాలని చూస్తారు, వాళ్ళ పని అది. ఎందుకంటే వాళ్ళని సాతాను వాడుకుంటున్నాడు, మనల్ని దెబ్బతీయాలని చూస్తాడు. కానీ ఇట్లాంటి సందర్భాల్లో మనం పడిపోకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని ప్రభు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు? కీడుకు ప్రతి కీడు ఎవనికిని చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని కూర్చి ఆలోచన కలిగి ఉండుడి. అందరి దృష్టికి యోగ్యమైనదంటే అందరికి అంగీకారమైనటువంటి
మనం ఎదురు తిరిగితే వాడు అంత పని చేశాడా, ఇంత పని చేశాడా అంటారు. ఓర్చుకుంటే తెలుసుకున్న వాళ్ళు తెలుసుకుంటారు, ఎంత కష్టం వచ్చినా ఓర్చుకున్నారు, దేవుని కొరకు నిలబడ్డారని తెలుసుకుంటారు. వాళ్ళందరూ కాదు, మన ప్రభువు మాటకి మనం లోబడాలి, మన ప్రభువు మనల్ని అంగీకరించాలి. ఈ మాట జ్ఞాపకం చేసుకొని జాగ్రత్త పడదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దావీదుకు వలె మేము కూడా నీకు ఇష్టమైన పనులు చేయడానికి మాకు సహాయం చేయండి. క్రీస్తు యేసు కలిగిన ఆ తగ్గింపు మనసు మాకును దయచేయండి. మాతో ఉండండి ప్రభు, చేయబట్టి నడిపించమని, కీడులో పాపములో శోధనలో పడిపోకుండా మమ్మల్ని కాపాడి సంరక్షించమని యేసుక్రీస్తు పుణ్య నామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.